వెల్కమ్ టు ఆరాధ్య స్మార్ట్ స్టడీ ఛానల్. ట్రిగ్నామెట్రిక్‌లో మనము 10థ్ క్లాస్ మ్యాథ్స్ టెక్స్ట్ బుక్ నుంచి 11.1 ఎక్సర్సైజ్ నుంచి ఫస్ట్ ప్రాబ్లమ్ ట్రై చేద్దాం. ఏమిచ్చారు? ఇన్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఏబీసీ. ఏబీసీ అనేది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే బి దగ్గర 90 డిగ్రీస్. మనకు ఏబీసీలో మనకి ఏబీ ఈక్వల్ టు 8 సెంటీమీటర్స్ ఇచ్చారు. ఏసీ ఈక్వల్ టు 17 సెంటీమీటర్స్. బీసీ ఈక్వల్ టు 15 సెంటీమీటర్స్ ఇచ్చారు. దెన్ ఫైండ్ ద సైన్ ఏ అండ్ కాస్ ఏ అండ్ టాన్ ఏ. ఇప్పుడు మనకు అన్ని సైడ్స్ తెలిసాయి. ఇప్పుడు మనకేంటి సైన్ ఏ ఫార్ములా ఏంటిది? మనకి ఆపోజిట్ సైడ్ బై హైపోటేనియస్. ఆపోజిట్ సైడ్ కి ఏంటే యాంగిల్ ఏ కి ఆపోజిట్ సైడ్ ఏంటిది? బిసి. హైపోటేనియస్ సైన్ ఏ బీసీ బై ఏసీ. ఏసీ ఇక్కడ ఏంటిది మనకి? ఏసీ వాల్యూ బీసీ వాల్యూ ఎంత? 15 సెంటీమీటర్స్. ఏసీ వాల్యూ ఎంత? 17. అప్పుడు సైన్ ఏ ఏమైంది మనకు? 15/17 అయింది. ఇప్పుడు కాస్ ఏ అంటే ఏంటిది? ఏ యాంగిల్ దగ్గర నుంచి కాస్. కాస్ అంటే ఏంటిది? అడ్జసెంట్ సైడ్. అడ్జసెంట్ సైడ్ ఇక్కడ ఏంటిది? ఏబి. హైపోటేనియస్ ఏంటిది? యాంగిల్ ఏకి ఏసీ. ఇప్పుడు ఏబి వాల్యూ ఎంత? 8 సెంటీమీటర్స్. ఏసీ వాల్యూ ఎంత మనకి? 17 సెంటీమీటర్స్. అప్పుడు కాస్ ఏ ఏమైంది? 8/17. టాన్ ఏ అంటే ఫార్ములా ఏంటి మనకు? ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. ఆపోజిట్ సైడ్ ఏంటిది మనకి ఇక్కడ? బిసి. ఏబి అంటే మనకి ఏంటిది ఇక్కడ? ఇది ఆపోజిట్ సైడ్, ఇది అడ్జసెంట్ సైడ్ ఆఫ్ యాంగిల్ ఏ. ఇప్పుడు మనకు ఏబిసి వాల్యూ ఎంత? 15. ఏబి వాల్యూ ఎంత? 8 సెంటీమీటర్స్.